కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్లస్ మాజీ మంత్రుల పట్ల, మాజీ ఎమ్మెల్యేల పట్ల, ప్లస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పట్ల గట్రా మహిళలపై కూడా అధికమైన కేసులు పెడుతుంది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూడబోతుంది? కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తుందంటారు? కేసులు ఎందుకు పెడుతున్నారంటే కార్యకర్తలు ఎదిగితే జగనన్నకు బలం ఉంటుంది. ఈ కార్యకర్తలను అణగదొక్కితే నెక్స్ట్ ఇంకొకరు భయపడి ఇళ్లల్లో ఉంటారనే నిర్ణయంతో తప్పుడు కేసులు, ఫేక్ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు. కానీ ఇలాంటివన్నీ ఏమి చేసినా కూడా కార్యకర్తల్లో బలం ఉంది, ధైర్యం ఉంది. నిజమైన కార్యకర్తలు నిలబడి ఉండారు. కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్ళి డబ్బులకు పోతారో భయపడిపోతారో పోయినా కూడా కార్యకర్త అనే వ్యక్తి జగనన్నకు ఎప్పుడు తోడు, నీడ, అండ, కొండ జగనన్న ఉంటారు. జగనన్న కూడా మాకెప్పుడు అక్క జిల్లాలకు 50% ఇచ్చి మమ్మల్ని ముందుకు తెచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలే, గత 5 ఏళ్ళు ఎవరిని ఏం పట్టించుకోలే, మేము వచ్చాం మహిళలను ఎంతో అభివృద్ధి చేసాం, మహిళల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు కదా. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను మార్కెట్ చైర్మన్గా చేసినానంటే అది జగనన్న ఆశీస్సులు, ఆయనతో ఎంతో దీవెనలు ఉన్నాయి మాకు. ఇట్లా మాటతోటి మహిళలు ఎంతోమంది పదవులు తీసుకొని జగనన్నకు జై కొట్టి వందనాలు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు ఏం చేసేది కూడా అన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. కానీ వీవీఎంల పాల్టో ఇంకోటో మాకు తెలియదు. జగనన్న ఓడిపోవడానికి కారణము మాకు పోస్టర్ బ్యాలెట్లు అనేదే కావాలా, వీఎంలు మాకు వద్దు. ఇప్పటి నుంచి కూడా 40% ఆడికి ఓటు శాతం జగనన్న గారికి వచ్చింది. ఇంకొక విషయం, మీరు చెప్పిన విషయము కేసులు. ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మనము పాకిస్తాన్ తరిం కొట్టాలా. దాన్ని చూడకుండా సూపర్ 6లు చూడకుండా ఏమీ ఇవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే చేసుకొని ఏదన్నా అడిగి కార్యకర్తలు నిలదీస్తే కేసులు పెట్టి అనగదొక్కితే ఎవరు భయపడేది లేదు, ఎవరు బాధపడేది లేదు. దేనికైనా సిద్ధం మేము జగనన్న కోసము. ఈ కొద్ది కాలాన్ని ఈ కాలం కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఆమె పురంధేశ్వరి మధ్యలో వారదామ మర్దికి మోదీకి ఆమెకు కూడా చెప్తున్నా. ఈరోజు ఈ పాకిస్తాన్ యుద్ధం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మా పైన, కార్యకర్తల పైన, మా మహిళల పైన నైటీలతో కూడా అరెస్టు చేయడము ఎన్నో విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాకిస్తాన్ యుద్ధం వాళ్ళని జరిపి బాంబులు వేయాలా, ఈడ మా మహిళల మీద, కార్యకర్తల మీద చెయ్యొద్దని చంద్రబాబు గారికి ఇంకా ప్రజలే తొందరలో బుద్ధి చెప్తారు. ఓటు బ్యాంక్ పెరిగిపోయింది జగనన్న గారికి. జనాలు భారీ విపరీతమైన జనాలు జై కొడుతున్నారు. ఇంకా ఇది అన్నీ చూసి ఓర్చుకోలేక ఇంకా మళ్ళీ నేను కూటమికి ఏ పొత్తుకు వెళ్ళాలా, నేను మోసం చేస్తానే, మళ్ళా పోతే నేను సీఎం కానీ నా కొడుకును కూడా ఇంకా సీఎం చేసుకోలేనని ఆ యప్ప దీవెనలోనే పవన్ కళ్యాణ్కి అయిపోయింది, అందరికీ అయిపోయింది. మళ్ళీ ప్రజలు జగనన్న జై కొడతారు. ప్రతి అమ్మగారు పల్లెలకు పోయి వంగి పనులు చేసుకుంటా అంటే రూపాయలు లెక్క లేకుండా అమ్మఒడి కానీ, చేయొత్తు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి ఇబ్బందులు పడి అన్న జగనన్న ఓటుకున్నామని పొలాల్లో ఏడుచుకుంటున్నారు. మీడియాలు మీరు ఇక్కడ ఉంటారు, మీడియా ఒక్కసారి చేలల్లోకి వెళ్ళండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో పేదోళ్ళు బాధేస్తుంది. ఖచ్చితంగా కరెంటు బిల్లు తగ్గియాలా, ప్రజలకు న్యాయం చేయాలా. సూపర్ 6 అనేది నువ్వు నిలబెట్టుకో చంద్రబాబు గారు. నీ మాట తప్పకు, మడం తిప్పమన్నావు. అసెంబ్లీలో అబ్బాయి చూస్తుంటే భయం వేస్తుందన్నావు. ఆ భయాన్ని పక్కన పెట్టి ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చావు? ఆ రోజు ఎందుకు భయపడలేకపోయినావు? అబద్ధాలు ఎందుకు చెప్పావు నువ్వు ఆ రోజు? అదే అబద్ధం అని తెలిసింటే ఈరోజు నీకు ఓట్లు వేరు, ఓడిపోయి ఉండవు. కానీ మాకు తెలిసి ప్రజలు ఉండారు, వీవీఎంలు పాల్టని కోరుకుంటూ